మహాగణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాసం హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ శ్రావణ మాసం పవిత్రమైన శుభప్రదమైన మాసం. ఈ నెలలో పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన దీనికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. హరిహరులతో పాటు శక్తిని ప్రతిరూపంగా శక్తి ప్రతిరూపమైనటువంటి శ్రీ గౌరీదేవిని సిరి సంపదలకు ప్రసాదించేటటువంటి లక్ష్మీదేవిని ఈ మాసంలో పూజిస్తారు. అదే కాకుండా జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపం అవతారమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క జన్మదిన వేడుకల్ని కూడా మనం అత్యంత వైభవోపేతంగా జరుపుకునే మాసం కూడా ఇదే శ్రావణ మాసంలో కలుగుతుంది. అలాగే రక్షాబంధన్ సోదరిమణులతో రాఖీ కట్టుకునే రక్షాబంధన పర్వదినం కూడా ఇదే మాసంలో వస్తుంది. దాంతోపాటు ఈ శ్రావణ మాసం ప్రత్యేకత ఏంటంటే సముద్ర మదన సమయంలో లోక రక్షణ కోసం పరమశివుడు ఈ హలాహలాన్ని కూడా స్వీకరించి మనందరికీ కూడా జగత్ రక్షణ చేసినటువంటి మాసం కూడా ఈ మాసంలోనే ఉంది. అలాగే ఈ మాసం వేద అధ్యయనానికి ఎంతో అనుకూలమైనటువంటిది. కొత్త విద్యను ఎవరైతే విద్యను ప్రారంభిస్తారో, వేదాధ్యయనం ప్రారంభిస్తారో, అలాగే చిన్నారులకు అక్షరాభ్యాసం కూడా ఈ శ్రావణ మాసంలో జరిపించినట్టయితే పిల్లలు మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటారనేది ఆ భగవంతుని అనుగ్రహం కూడా ఎంతగానో ఉంటుంది. మరొక పర్వదినం నాగపంచమి. నాగపంచమి అంటే శ్రీమన్నారాయణునికి తల్పముగా, పరమేశ్వరునికి ఆభరణముగా, గణనాథునికి యజ్ఞోపవేతముగా సకల భూభారాన్ని వహిస్తున్న ఆదిశేషుడు, ఈ ఆదిశేషుణ్ణి ఆరాధించే పర్వదినమే ఈ నాగపంచమి. ఓ నాగదేవతలారా, తెలుసో తెలియకో మేమేదైనా తప్పు చేసి అనుకోకుండా ఏదైనా అపచారం జరిగితే గనక మీరు ఏ కారణం చేతన మా మీద పగబట్టి చంపాలనుకున్నా మేమంతా మిమ్మల్ని భక్తితో నమస్కరిస్తున్నాము. మేము మీకు ఏ కీడు చేయకుండా, మీరు మాకు ఏ కీడు చేయకుండా మాకు శుభాలు కలిగించు తల్లి అని నాగపంచమిని జరుపుకునేటువంటి నాగపంచమి కూడా ఈ మాసంలోనే వస్తుంది. మీ పుట్టలో మేము పాలు పోస్తామమ్మా, మీకు పూజ చేస్తాము, మమ్మల్ని కాపాడండి, ఈ లోకంలో అందరూ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ విధంగా నాగపంచమి కూడా ఈ శ్రావణ మాసంలోనే జరుపుకుంటారు. అలాగే గరుడ పంచమి. గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొచ్చి తల్లికి దాస్య విముక్తి చేశాడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలి కోరుకో అంటే, స్వామి నన్ను మీ వాహనంగా ధరించండి, మీ వాహనంగా ఉంచండి అని చెప్పి శ్రీ మహావిష్ణువును అడిగినప్పుడు ఆయన దానికి ఒప్పుకోవడం చేత దీన్ని గరుడ పంచమి కూడా ఇదే మాసంలో వస్తుంది. కావున ఈ శ్రావణ మాసం చాలా అత్య అద్భుతమైన వైభవోపేతమైనటువంటి మాసం. వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతము, ఇలా పవిత్రమైన పండగలు కూడా ఈ మాసంలో వస్తే కనుక శ్రావణ మాసం అనేది ఎంతో విశిష్టమైనటువంటి పండగ. అయితే నాగపంచమి యొక్క ఒక వృత్తాంతం ఉంది. పూర్వం శివుడి కోసం తపస్సు చేశాడు వాసుకి. శివుడి కోసం తపస్సు చేసిన వాసుకి శివుడు ప్రత్యక్షమై, వాసుకి ఏం వరం కావాలి, ఎందుకోసం తపస్సు చేస్తున్నావు అని అడిగినప్పుడు, అయ్యా మా అమ్మ కద్రువ జనమేజయ మహారాజు చేసేటటువంటి సర్పయాగంలో పడి చావమని మా అందరికీ కూడా ఒక శాపం పెట్టింది. కారణం ఏమిటి అంటే, మేము ఒకానొక సమయంలో కద్రువ జనమేజయుడి చేసేటటువంటి సర్పయాగం దాంట్లో పడి చావమని మా అందరికీ శాపం పెట్టడం జరిగింది. అలాగే అప్పుడు శివుడు మెచ్చుకొని కంఠానికి ఆభరణంగా చేసుకున్నాడు శివుడు. ఇక నా దగ్గర నువ్వు ఉన్నట్టయితే నీకు ఎటువంటి బాధ లేదు, అన్నిటి నుంచి నీకు విముక్తి ఉంటుంది, మృత్యువు నీ దగ్గరికి దరిచేరదు అని చెప్పి ఆ వాసుకిని తన మెడలో వేసుకొని కంఠానికి ఆభరణంగా చేసుకున్నాడు. అది కూడా పంచమి రోజు జరిగింది. అయితే ఆ విధంగా నాగపంచమి ఉంటుంది. అదే రోజు పరమేశ్వరునికి గలాభరణంగా ఉండడం చేత అతనికి ఏ ఇబ్బంది కలిగదు. అలాగే
ఆదిశేషుడు కూడా శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేశాడు. కారణం ఈ విధంగానే సర్పయాగంలో జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగంలో ఆదిశేషుడు తపస్సు చేసి శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు ప్రత్యక్షమై అతన్ని ఆదిశేషుని శయన పార్పుగా చేర్చుకున్నాడు. ఇది కూడా నాగపంచమి రోజే జరిగింది. మరొక విషయం గరుడ పంచమి. గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొచ్చి తల్లికి దాస్య విముక్తి చేశాడు. చేసిన తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగినప్పుడు నన్ను నీ వాహనంగా చేర్చుకో అని తను అడగడం జరిగింది. అడిగినప్పుడు గరుత్మంతుడికి, అయ్యా స్వామి, నాకు సర్పాలను ఆహారంగా ఇచ్చిన ఆ సర్పాలను కూడా నాకు ఆహారంగా ఇవ్వండి. ఎందుకంటే సర్పాలు నన్ను చాలా విషయాల్లో ఇబ్బంది పెడుతున్నాయి. నన్ను ఏ విధంగానైనా సరే ఆ సర్పాలను నాకు ఆహారంగా ఇచ్చి నన్ను మీ దగ్గర చేర్చుకోండి స్వామి అని చెప్పేసి శ్రీమన్నారాయణ్ణి గరుత్మంతుడు అడిగారు. దానినే గరుడ పంచమి అంటాడు. శ్రీ మహావిష్ణు గరుత్మంతుణ్ణి వాహనంగా చేర్చుకొని సర్పాలని తనకు ఆహారంగా స్వీకరించమని తెలిపిన రోజు కూడా దానిని గరుడ పంచమి అంటారు.